UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు. అయితే రేవంత్ కి రాసిన బహిరంగ లేఖలో హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై ప్రభుత్వాన్ని ఎండగట్టారు. గతంలో ప్రభుత్వమే అనుమతించింది. మళ్ళీ ప్రభుత్వమే పేదల మధ్యతరగతి వారి ఇళ్లను ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా కూల్చివేతలకు పాల్పడడం సరికాదన్నారు. మూసి ప్రక్షాళన పేరుతో ఇప్పటికే పోలీసుల బందోబస్తు మధ్యలో అక్రమంగా నిర్మించారంటూ ఇళ్లపై మార్కింగ్ కూడా వేశారు. అయితే పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా కూల్చివేతలకు పాల్పడకూడదని సీఎం రేవంత్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాశారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి తీరు ఉండాలి, కానీ ఇలా కూల్చివేతలకు పాల్పడడం సరికాదు. గత ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ప్రభుత్వం మారిన తర్వాత కూల్చివేతలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. బ్యాంకు రుణం తీసుకొని నిర్మాణాలు చేపట్టారు. అలాంటి వారి పరిస్థితి ఏంటి? పేద మధ్య తరగతి కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డు మీద పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు కేంద్ర మంత్రి. హైడ్రా తీరుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సహజ న్యాయ సూత్రాలు పాటించకుండా ఇలా హైడ్రాతో అడ్డుగోలుగా వ్యవహరిస్తున్నారన్నారు. అధికారిక పట్టాలు ఉన్న ఇళ్లను కూడా బుల్డోజర్లతో కూల్చడం న్యాయం కాదన్నారు. పేదలపై హైడ్రా ప్రతాపం చూపకుండా బాధితులతో చర్చించాలని సూచించారు. ఒక్కసారిగా ఇల్లు కోల్పోతే వారు తీసుకున్న బ్యాంక్ రుణం, ఇల్లు లేని వారు ఎటు వెళ్తారు అని సీఎంను ప్రశ్నించారు. ఈ విధంగా కేంద్ర మంత్రి ముఖ్యమంత్రికి సుదీర్ఘ లేఖ రాసి ఎండగట్టారు. కొత్త నిర్మాణాలు చేపట్టాలి, డబుల్ బెడ్రూమ్లు కట్టి పేదలకు ఇవ్వాలి, కానీ ఇలా ఉన్న ఇళ్లను కూలగొట్టడం ఏంటి అని ప్రశ్నించారు. మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా ముందుగా ప్రత్యామ్నాయ మార్గం చూపించిన తర్వాత కూల్చివేతలు చేయాలి. ముందుగానే ఫెన్సింగ్, మార్కింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? పేద మధ్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ లేఖ రాస్తున్నట్లు చెప్పారు కిషన్ రెడ్డి. ఇంకా పలు అంశాలపై కూడా రాసుకొచ్చారు. 30 ఏళ్ల క్రితం ఆ ప్రభుత్వమే అనుమతిస్తే నిర్మించిన ఇల్లు మళ్లీ వారి హయాంలోనే కూలగొట్టడం ఏంటి? 7 లక్షల ఇల్లు నిర్మిస్తామని చెప్పి వారి ఇల్లు కూల్చివేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ఈ ప్రభుత్వం కూడా అలానే ప్రవర్తిస్తుంది. హైడ్రాకు ఉన్న నిబద్ధత ఏంటి? పార్టీ తరపున మేము అన్ని రకాలుగా మేధావుల ఆలోచనల నేపథ్యంలో ఈ లేఖ రాస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక ఈ లేఖపై సీఎం రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.